క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి గత వారం బైబిల్ గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. దాంట్లో ముఖ్యమైనదిగా బైబిల్ని ఎలా చదవాలి అని మనం నేర్చుకున్నాం. పరిశీలించి చదువుకోవాలి. ఎందుకు పరిశీలించి చదువుకోవాలంటే దేవుడు బైబిల్లో వాక్యమును రాయించిన విధానం మనం చూసాం. ఎలా రాయించాడు? వాక్యాన్ని ఎలా రాయించాడు? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అన్నాడు. కనుక బైబిల్ని మనం చదివేటప్పుడు ఎలా చదవాలి అని అంటే పరిశీలించి చదువుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఎలా చదవమని చెబుతున్నాడు ఒకసారి మీరు చూస్తే చూడండి. యేసుక్రీస్తు వారు బైబిల్ని ఎలా చదవమని చెబుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అన్న మాట దగ్గర ఒకటనేసి కింద ఏమంటున్నాడు చూడండి. పరిశోధించుడి. ఏమండి, యేసుక్రీస్తు వారు లేఖనాలను ఏం చేయమంటున్నాడు, ఎలా చదవమంటున్నాడు అంటే ఆయన కూడా పరిశోధించండి అంటున్నాడు. మరి పరిశోధించకపోతే వాక్యం అర్థం కాదా అనేది మనం ఆలోచించాలి. ఎందుకు తండ్రి అని దేవుడు పాత నిబంధనలో మరి యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోనండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నాడంటే లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించండి అంటున్నాడు. అంటే తండ్రి అనే దేవుడు చెప్పినా అలాగే యేసుక్రీస్తు వారు చెప్పినా వీరిరువురు చెప్పిన బైబిల్ గురించి ఏం చెప్తున్నారంటే బైబిల్ను పరిశీలించి చదవండి, బైబిల్ను పరిశోధించండి అని చెప్తున్నారు. ఎందుకు పరిశోధించవలసిన అవసరం వచ్చిందంటే బైబిల్ని పరిశీలించకపోతే వాక్యం మనకు అర్థం కాదు. నిజమండి, బైబిల్ని పరిశీలించాలి. పరిశీలించకపోతే వాక్యంలో అనేకమైన సంగతులు మనం తప్పుగానే అపార్థం చేసుకుంటాం. కనుక పరిశీలించకపోతే వచ్చే ప్రమాదం ఏంటనేది ఈరోజు మనం ఒక సందర్భాన్ని ఆలోచిస్తూ నేర్చుకుందాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం. ఎందుకు దేవుడు బైబిల్ని పరిశీలించి చదవమంటున్నాడో మనం ఆలోచించాలి. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అని దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము చిత్తము ప్రభువా అన్నాడు. ఎందుకు పిలిచాడు దేవుడు? ఏదో చెప్పాలనే పిలిచాడు, అంతే కదా. మనం ఎవరినైనా పిలుస్తున్నాం అనుకోండి, మనం ఎవరినైనా పిలిచి ఏమీ లేదులే వెళ్ళిపో అన్నాం అనుకోండి, ఆయన ఏమంటాడు? కోపపడతాడా లేదా మన మీద? మనం పిలిచామనంటే ఒక కారణం ఉంటేనే మనం పిలుస్తాం. ఏదైనా ఒక విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం వారిని పిలుస్తాం. మరి దేవుడు కూడా అబ్రహామును పిలిచాడు. పిలిచి అబ్రహాంతో దేవుడు ఏం చెబుతున్నాడు? 2వ వచనంలో చూడండి. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద
దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఏమంటే దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడో మీకు అర్థమైందా? మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ దేవుడు చెప్పిన ఒక పర్వతం మీద ఇస్సాకుని దహన బలిగా దేవుడు ఇవ్వమని అబ్రహాముతో చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడైన ఇస్సాకుని వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఏమంటే దేవుడు ఏదైతే చెప్పాడో అబ్రహాము దానికి సిద్ధపడ్డాడు. ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి అబ్రహాము సిద్ధపడి మోరియా దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఏం జరిగింది? 10వ వచనంలో చూస్తే 9వ వచనం, అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహాము అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. 12వ వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. ఏమండి, సందర్భం అంతా మీకు తెలుసు. దేవుడు ఇస్సాకును బలిగా ఇవ్వమన్నాడు. ఇస్సాకును బలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రహాము సిద్ధపడి ఇస్సాకును బలి ఇవ్వడానికి దేవుడు ఎక్కడికైతే వెళ్ళి బలి ఇవ్వమన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళాడు, కొండ ప్రాంతానికి. వెళ్ళినప్పుడు కట్టెలను పేర్చాడు, ఇస్సాకును బంధించాడు, కట్టెలపై పడుకోబెట్టాడు. ఇక దహన బలి ఇవ్వాలంటే కత్తి పైకి ఎత్తాడు. కత్తి పైకి ఎత్తినప్పుడు దేవదూత ఏం చేసిందంటే అబ్రహాము అబ్రహాం అని పిలిచి, నీ చెయ్యి ఇస్సాకు మీద వెయ్యొద్దు, నువ్వు అతన్ని చంపొద్దు అని. ఈ సందర్భం మీకు తెలుసు. ఈ సందర్భాన్ని గురించి మొదటి వచనంలో మీరు చూడండి, ఆదికాండం 22 మొదటి వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అంటే చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. దేవుడు ఎందుకు బైబిల్ని పరిశీలించి చదవమన్నాడో మనకు అర్థం కావాలి. అండ్ మరి గ్రామర్, తెలుగు గ్రామర్ అనేది ఒకటి ఉంటుందండి, చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. తెలుగు గ్రామర్లో ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. ఒక్క పొల్లు పోయినా సరే పదానికి అర్థం మారిపోతుంది. అంత జాగ్రత్తగా చదువుకోవాలి చదువుకునే పిల్లలు తెలుగు గ్రామర్ విషయంలో. ఇక్కడ బైబిల్ దగ్గర కూడా మనం ఆలోచించేటప్పుడు దేవుడు ఎందుకు పరిశీలించమన్నాడు, ఎందుకు పరిశోధించమన్నాడు అని మనం ఆలోచిస్తే, ఇక్కడ అబ్రహాము విషయంలో దేవుడు ఏం చేశాడు? దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎలా పరిశోధించాడు? తన కుమారుణ్ణి దహన బలిగా ఇవ్వమంటే అబ్రహాము వెళ్ళాడు, దహన బలికి సిద్ధపడ్డాడు. కానీ కత్తి కిందికి దిగే సమయానికి లేదా ఇస్సాకు మీద కత్తి పడే సమయానికి మరి దేవదూత అబ్రహాముని, మరి నీ చెయ్యి కిందకి దించొద్దు, కత్తి ఇస్సాకు మీద వేయొద్దు అని చెప్పింది మనం చూసాం. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుడు ఎక్కడ ఏమంటాడంటే దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇప్పుడు ఇదే సందర్భం గురించి బైబిల్లో మరొక మాట రాయబడింది, అది కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏమండి, ఆదికాండం 22:1 వచనానికి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనానికి ఏదైనా తేడా మీరు గమనించారా? ఏదైనా తేడా? నేను చెబుతున్నానంటే దాంట్లో తేడా ఉంది. తేడా ఉంది కనుకే దేవుడు ఏమన్నంటే బైబిల్ని పరిశీలించి చదవండి అన్నాడు.
ఏంటి మరొకసారి చదవండి, ఆదికాండం 22 మొదటి అధ్యాయం మరొకసారి చదవండి. ఆదికాండం 22 మొదటి వచనం. తర్వాత గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా, ఆదికాండంలోనేమో దేవుడు అబ్రహామును పరిశోధించననుంది. హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది? అబ్రహాము శోధింపబడి. ఒకే సందర్భం అండి. ఆదికాండంలో ఏ సందర్భం అయితే జరిగిందో అదే సందర్భంలో ఇక్కడ చెప్తున్నాడు. ఆదికాండంలో ఏమన్నాడు? దేవుడు అబ్రహామును పరిశోధించను అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? అబ్రహాము శోధింపబడి ఇస్సాకును బలిగా అర్పించాడు అంటున్నాడు. ఇంతకీ అబ్రహాము శోధింపబడ్డాడా, పరిశోధించబడ్డాడా? అంతే కదండి. దేవుడు ఎందుకు బైబిల్ని పరిశీలించి చదువుకోమన్నాడు అని అంటే మీకు అర్థం కావాలి. దేవుడు ఆదికాండంలో దేవుడు అబ్రహాముని పరిశోధించిననుంది. అదే సందర్భాన్ని ఇక్కడ పౌలు గారు రాస్తూ హెబ్రీ పత్రికలో అబ్రహాముని దేవుడు శోధించినట్టుగా ఇక్కడ ఉంది. ఇంతకీ అబ్రహాముని దేవుడు శోధించాడా, పరిశోధించాడా? దేవుడు అబ్రహామును శోధించాడా, పరిశోధించాడా? మరి ఇక్కడ శోధింపబడనుంది. అదే ఎవరో శోధించింది ఎవరు? అందుకే అబ్రహాముని పిలిచింది ఎవరండి అసలు? అబ్రహామా ఇటు రమ్మని పిలిచి చిత్తం ప్రభు అనగానే నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని బలిగా అర్పించమని అడిగింది ఎవరు? దేవుడు. బలి అడిగింది దేవుడైనప్పుడు ఆదికాండంలో దేవుడు అబ్రహామును పరిశోధించాడని రాయించి, ఇక్కడ హెబ్రీ పత్రిక వచ్చేసరికి దేవుడు అబ్రహామును శోధించను అన్నట్టుగా రాయించాడు. ఇక్కడదే ఉంది కదా, అబ్రహాము శోధింపబడి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? అబ్రహాముని దేవుడు పరిశోధించాడా, అబ్రహామును దేవుడు శోధించాడా? ఏది కరెక్ట్? అందుకేనండి దేవుడు బైబిల్ని పరిశీలించి చదువుకోండి అన్నాడు. ఈ 2 వచనాల్లో ఒకటే కరెక్ట్. అర్థమవుతుందా? అబ్రహామును దేవుడు పరిశోధించాడు అన్నది కరెక్ట్ అయితే అబ్రహామును దేవుడు శోధించాడు అన్నది తప్పవుతుంది. లేదు, అబ్రహామును దేవుడు శోధించాడు అన్నది రైట్ అయితే అబ్రహామును దేవుడు పరిశోధించాడు అన్నది తప్పవుతుంది. ఈ 2 విషయాలలో మనకి ఏది కరెక్టు, ఏది రాంగ్ అనేది తెలియాలంటే బైబిల్ని పరిశీలిస్తేనే మనకు అర్థమవుతుంది. బైబిల్ని పరిశీలిస్తే ఎలా అర్థమవుతుందంటే దేవుడు గురించిన అనేకమైన విషయాలు దేవుడు బైబిల్లో రాయించాడు. ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన తన పిల్లలైన మనుషులతో దేవుడు ఎలా ఉంటాడు అన్న విషయాలు దేవుడు ప్రతిదీ బైబిల్లో రాయించాడండి. అలా బైబిల్లో రాయించినప్పుడు దీనికి రిలేటెడ్గా ఒక వచనాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన ఎవరిని శోధింపడు. ఆయన ఆదామును శోధింపడు, ఆయన మోషేను శోధింపడు, ఆయన అబ్రహాముని శోధింపడు. అంటే హెబ్రీ పత్రికలో రాయబడిన మాట అబ్రహాము శోధింపబడి అన్న మాట ఉందా? అది తప్పు. ఎందుకంటే దేవుడు ఆదికాండంలో చెప్పినట్లుగా, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టుగా దేవుడు అబ్రహామును పరిశోధించాడు తప్ప దేవుడు అబ్రహాముని శోధించలేదు. ఎందుకు శోధించలేదంటే అసలు దేవుడు ఎవరిని శోధించడండి. నిజం, దేవుడు ఎవరిని శోధించడు. దేవుడు నన్ను శోధించడు, దేవుడు నిన్ను శోధించడు, దేవుడు అబ్రహాముని కూడా శోధించలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు
నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అండి, ప్రతి మనిషి జీవితంలో శోధనలు వస్తాయి. ముఖ్యంగా క్రైస్తవులైన వారి జీవితంలో ఎక్కువగా శోధనలు వస్తాయి. శోధన వచ్చినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనుకోకూడదంట. ఎందుకు అనుకోకూడదంటే, దేవుడు శోధించడు కనుక, ఆయన ఎవరిని శోధించడు కనుక, మీరు శోధింపబడినట్టు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అన్న మాట మనం అనకూడదు. మరి దేవుడు శోధించకపోతే ఇంకోరు ఉంటారండి మనం శోధించేవాళ్ళు? చెప్పండి. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదుటకు వచ్చి, ఎవరొచ్చారంటండి? ఎవరొచ్చారంట? ఏమండి, అపవాది వచ్చింది అని రాయించట్లేదండి దేవుడు. సాతాను వచ్చింది అనడం లేదు. ఏమంటున్నాడు? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి. శోధకుడు వచ్చాడు అంటే శోధించేది ఎవరన్నమాట? శోధించేది ఎవరు? అపవాది. అంటే ఆదామును శోధించిన అపవాదే శోధించాలి, అబ్రహామును శోధించిన అపవాదే శోధించాలి, నన్ను శోధించిన అపవాదే శోధించాలి, మిమ్మల్ని శోధించిన అపవాదే శోధించాలి. అలా అపవాది శోధించినప్పుడు మనం ఏమనాలంటే, నన్ను దేవుడు శోధిస్తున్నాడు అనకూడదు. ఎందుకంటే దేవుడు కాదు శోధించేది. మరి ఎవరు శోధిస్తున్నారు? అపవాది శోధించేది కనుక అపవాది చేత నేను శోధింపబడుతున్నాను అనాలి మనం. అర్థమవుతుందా? అంటే దేవుడు అబ్రహాం విషయంలో మీరు ఆలోచిస్తే, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట రైట్ అండి. ఏంటి? అబ్రహామును దేవుడు పరిశోధించానన్న మాట రైటు. ఇక్కడ ఈ మాట ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో మాట ఉందా? అబ్రహాము శోధింపబడి అన్న మాట ఉందా? అబ్రహాము శోధింపబడి ఇస్సాకును బలిగా ఇచ్చాడన్న మాట దేవుడు అబ్రహామును శోధించలేదు కనుక ఇక్కడ ఆ విధంగా రాయకూడదు. అర్థమైందా? ఇక్కడ ఏం రాయాలి? మరి ఆ హెబ్రీ పత్రిక 11:17 ఏం రాయాలంటే, అబ్రహాము శోధింపబడి అని రాయకూడదు, అబ్రహాము పరిశోధించబడి అని రాయాలి. దేవుడు రాయించినప్పుడు బైబిల్ ఎలా రాయబడింది మీరు చదివారు. ఎలా రాయబడింది? పాత నిబంధన, జాగ్రత్తగా ఆలోచించండి, ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇవన్నీ గ్రీకు భాషలో రాయబడ్డాయి. మీరు మొదటి పేజీ చూస్తే అర్థమవుతుంది మీకు. బైబిల్ ఎక్కడి నుంచి భాషాంతరం చేయబడింది? ఫస్ట్ పేజీ చూడండి, బైబిల్ ఫస్ట్ పేజీ. ఇది ఆదిమ హెబ్రీ భాషలో నుండి భాషాంతరం చేయబడింది. అంటే దేవుడు డైరెక్ట్గా తెలుగులో రాయించలేదు దీన్ని. హెబ్రీ భాష నుంచి, గ్రీకు భాష నుంచి దీన్ని తర్జుమా చేసి తెలుగులో రాశారు. అలా తర్జుమా చేసి తెలుగులో రాసినప్పుడు ఏం జరిగిందంటే, ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ వల్ల వాళ్ళు దేవుడు ఎవరిని శోధించడు అన్న మాట వాళ్ళకు మైండ్లో ఉండి ఆ మాట రాయాలి. కానీ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకు తోచినట్లుగా దేవుడు అబ్రహామును శోధించినట్లుగానే రాశారు. కానీ హెబ్రీ పత్రికలో ఏం రాయాలంటే, అబ్రహాము పరిశోధించబడి ఇస్సాకును బలిగా అర్పించెను. ఇక్కడ ఈరోజు పాఠంలో మనకు 2 విషయాలు అర్థమైనాయి. ఏంటి? మొదటి విషయం ఏంటంటే, దేవుడు ఎవరిని శోధించడు, అది మొదటి విషయం. రెండో విషయం ఏంటి? రెండో విషయం ఏంటంటే, శోధించేది ఎవరండి శోధించేది? రెండో విషయంగా మనకు అర్థమైంది ఏంటంటే, శోధించేది అపవాది. ఇప్పుడు మానవ జీవితమైన మన జీవితంలో ఈ 2 శక్తుల పాత్ర చాలా ఉంటుందండి. మన జీవితం మీద అపవాది పాత్ర ఉంటుంది,
మన జీవితం మీద దేవుని పాత్ర కూడా ఉంటుంది. ఇప్పుడు అపవాది మనల్ని ఏం చేస్తాడంటే అనేక సందర్భాల్లో అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడు. మరి అపవాది శోధిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచన మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అంతే కదా, మనం కష్టాలు పాలైనప్పుడు, మన ఇబ్బందులు పాలైనప్పుడు, మనం ఏదైనా ఆపదల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను చూడటం లేదా, దేవుడు నా మొర వినటం లేదా, దేవుడు నాకు సహాయం చేయడా, ఇంకెప్పుడు చేస్తాడు సహాయం అన్నట్టుగా మనం చాలా సందర్భాలు ఆలోచిస్తూ ఉంటాం మన కష్టాల్లో ఉన్నప్పుడు. అసలు కష్టాలు ఎలా వచ్చాయి, శోధనలు ఎలా వచ్చాయంటే ఇదిగో చక్కగా ఏదేనులో హ్యాపీగా ఉన్నారు అవాదములు. పండు తినిపించేలా వచ్చింది, శోధించింది, పండు తినిపించింది. అంటే ప్రశాంతంగా ఉంటే ఓర్చుకోలేని వాడు ఎవడంటే అపవాదే. క్రైస్తవులుగా మన జీవితం సుఖంగా ఉంటే లేదా నెమ్మదికరమైన దినాలలో ఉంటే మనల్ని చూసి ఓర్చుకోలేని వాడు అపవాది. వీళ్ళని ఎలాగైనా సరే తప్పు చేయించాలని చెప్పేసి మనకి కష్టాలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కలిగిస్తూ ఉంటుందండి. మరి ఇవి కలిగించినప్పుడు మరి దేవుడు ఏం చేస్తున్నాడు? అంతే కదా, మన ఆలోచన అదే కదా. నాకు ఎప్పుడు పోతే ఈ కష్టాలు, దేవుడా నన్ను ఎప్పుడు ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తావు, నా బాధల నుంచి ఎప్పుడు గట్టెక్కిస్తావు, ఇదే కదండి మన ఆలోచన. సాధారణంగా ప్రతి వ్యక్తికి వచ్చే ఆలోచన ఇదేనండి. అపవాది శోధిస్తున్నప్పుడు, అపవాది ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు, అపవాది బాధ పెడుతున్నప్పుడు, అపవాది శోధిస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. ఏమండి, దేవుడు ఇక్కడ పౌలు గారు ఎలా రాస్తున్నారు మీరు ఆలోచించండి. సాధారణంగా మనం అనుకుంటాం కష్టం రాగానే ఇంత కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటాం. అంటే మన కష్టం ఏదో పెద్దదైనట్టు, మన శోధన ఏదో పెద్దదైనట్టు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎదుటివారికి ఎలాగైతే వస్తున్నాయో నీకు అంతే వస్తుంది. అదే దాని ఉద్దేశం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మనుషులకు వచ్చే శోధనలు నీకు వస్తున్నాయి అంతే. నువ్వు ఏ శోధన అయితే పడ్డావో ఫలానా సహోదరుడు ఆ శోధన అంతకు ముందే పడ్డాడు. ఎక్కువ లేదు, తక్కువ లేదు, అందరికి ఈక్వల్, సాధారణంగా అన్నాడు. అందుకే మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అర్థమైంది ఈ మాటలో ఉన్న భావం మీకు అర్థమైందా? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపనీయడు. అండ్ అపవాది యోబు దగ్గరకు వచ్చిందండి. యోబు దగ్గరకు వచ్చి నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వు, యోబుకి నువ్వు వేసిన కంచె నేను తీసేస్తాను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వేదైనా చేసుకో కానీ ప్రాణం మాత్రం ముట్టవద్దు. ఒకవేళ దేవుడు ఆ మాట అనకపోతే అపవాది ఏం చేసేది? ప్రాణం ముట్టేదే. అంతే కదా. అంతటి భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధితో చనిపోయేలా చేసేది యోబుని. కానీ దేవుడు ఏం చేశాడు? ప్రాణం ముట్టనీయలేదు. మన విషయంలో కూడా అంతేనండి. మన విషయంలో కూడా అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా సహించేంత శోధనే శోధించమని అపవాదికి చెప్తాడు. అంతకు మించి ఎక్కువగా నిన్ను శోధించనేడు దేవుడు. అంటే మీ శోధనలో దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఎంతైతే తట్టుకోగలవో అంతే శోధన నీకు వచ్చేలా చేస్తున్నాడు. మరి శోధించేది అపవాది. అపవాది శోధిస్తుంటే తన ఇష్టానుసారంగా శోధించడానికి వీల్లేదు. మీరు ఎంతైతే సహిస్తారో అంతే శోధన. సహించగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని శోధింపనీయడు అని చెప్తూ
అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగజేయును. అర్థమవుతుందా? మీకెందుకు శోధన వస్తుంది, కానీ కొద్ది రోజుల తర్వాత ఆ శోధన ఆగిపోతుంది. ఎందుకు ఆగుతుంది అనుకున్నారు శోధన? తప్పించుకునే మార్గాన్ని దేవుడే కలగజేస్తాడు. అలా అని శోధన వచ్చిన మొదటి రోజే నీకు అది పోదు. నీకు శోధన వస్తుంది, ఎందుకంటే అపవాది శోధిస్తున్నాడు కాబట్టి. అపవాది తన ఇష్టానుసారంగా తను శోధించడానికి వీలు లేకుండా మనుషులుగా మనం ఎంతైతే తట్టుకోగలమో అంతే శోధన వచ్చేలా దేవుడు దానికి చెప్తున్నాడు. ఇప్పుడు అపవాది శోధించినప్పుడు ఆ శోధనను తప్పించుకునే మార్గాన్ని ఎవరు చూపిస్తున్నారట మనకి? దేవుడు. దేవుడు ఆ మార్గాన్ని చూపించబట్టే మనం శోధనల నుంచి తప్పించుకున్నాం. ఒకప్పుడున్న శోధనలు మనకు లేవు. ఇప్పుడున్న శోధనలు మళ్ళా ఫ్యూచర్లో ఉండవు. ఎందుకు ఉండలేదు? తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీకు చూపించాడు, నువ్వు తప్పించుకునేలా దేవుడు చేశాడు. అంటే అపవాది శోధిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు తప్పించుకునే మార్గాన్ని చూపించి శోధనను తీసేస్తున్నాడు. అర్థమవుతుందా? అపవాది ఉన్నంతకాలం మనల్ని శోధిస్తూనే ఉంటుంది. మనం బ్రతికినంతకాలం ఏదో ఒక విషయంలో మనల్ని శోధిస్తూనే ఉంటుంది. కానీ ఎన్ని శోధనలు వచ్చినా సరే దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఉన్నాడు మనకే. ఏమండి, మన కష్టాల్లో నమ్మకోలేని ఎంతోమంది మనల్ని విడిచిపెట్టిపోతారు. నమ్మకోలేని వాళ్ళు ఎవరు? మనుషులు. మనం డబ్బుతో ఉన్నాం అనుకోండి. చిన్నప్పుడు మాకు పాఠం ఉంది, నిండిన చెరువులో కప్పలు బెకబెక. ఏమండి, అదే చెరువు ఖాళీ అయితే ఆ కప్పలన్నీ ఎడిపోతాయో తెలియదు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, అంతస్తు ఉన్నప్పుడు మనకందరూ బంధువులే. ఒకవేళ ఆస్తితే మనకు కోల్పోయి, డబ్బు పోతే, అధికారం పోతే, ఆస్తి పోతే మనతో ఉన్న వాళ్ళే మనల్ని విడిచిపెడతారు. మనిషి నమ్మదగినవాడు కాదు, కానీ ఎవరు నమ్మదగినవాడు? దేవుడు నమ్మదగినవాడు గనక నీకొచ్చే ప్రతి శోధనను దేవుడు తప్పిస్తాడు. మరి ఇప్పుడు బైబిల్ని పరిశీలించి చదవకపోతే మనం అబ్రహాము దగ్గర ఆగిపోయేవాళ్ళం. అంతేనా? ఒకటే వాడు గుర్తు, అబ్రహాము దేవుడు పరిశోధించాడా శోధించాడంటే పరిశోధించాడు. అబ్రహాము దేవుడు ఎందుకు శోధించలేదు? అసలు అబ్రహామునే కాదు, దేవుడు ఎవరినే శోధించడు. మరి అబ్రహామును ఒకరు శోధిస్తే ఎవరు శోధించాలి? అపవాది శోధించాలి. మరి అపవాది శోధిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పించుకునే మార్గాన్ని దేవుడే చూపిస్తున్నాడు. అంటే ఈ రకంగా దేవుడు ప్రతి శోధనలోనూ మనకి సహాయం చేసి మనలను కాపాడుకుంటున్నాడు ఆయన. అందుకు దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఓకేనా?